బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ విడుదలైంది. ఎక్కడ చూసినా అందరూ బాహుబలి ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే బాహుబలి 2 ట్రైలర్ను నిశితంగా పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర సంగతులు మనకి కనిపిస్తాయి. ట్రైలర్లో కనిపించిన సీన్స్ నిడివి చిన్నదే అయినా అవి బాహుబలి 2 చిత్రం కథ గురించి చాలా క్లూస్నే ఇస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి ఫస్ట్ పార్ట్లో శివుడిగా నటించిన ప్రభాస్ను అమరేంద్ర బాహుబలిగా గుర్తించి అరుస్తాడు మాహిష్మతి నగరంలోని ఒక పౌరుడు. ఇప్పుడు అదే పౌరుడు ఈ ట్రైలర్లో కనిపిస్తూ ఉంటాడు. ట్రైలర్లో ఒక పాదాన్ని, అదే ఫ్రేమ్లో రక్తంతో తడిచిన చేతిని చూపించారు. ఇందులో పాదం రాజమాత శివగామిగా నటించిన రమ్యకృష్ణది, కాగా చేయి దేవసేనగా నటించిన అనుష్కది. మరో సీన్లోని సాంగ్లో డాన్స్ చేస్తూ అనుష్క చాలా స్లిమ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ బిట్ అనుష్క స్లిమ్గా ఉన్న రోజుల్లో తీసిందనమాట. బాహుబలి ఫస్ట్ పార్ట్లో ప్రభాస్తో సరిసమానంగా ఫైటింగ్ సీన్స్లో కనిపించి పాటల్లో అందాలు ఆరబోసిన తమన్నా శత్రువులతో కత్తి ఫైటింగ్ చేస్తున్న సీన్లో కనిపిస్తుంటుంది. ఇక చివరిగా వయసు మళ్లిన గెటప్లో రాణా యంగ్ లుక్ లో ఉన్న ప్రభాస్తో చూస్తున్నట్లు కనిపిస్తుంటుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో 2 ఏళ్ల నుండి అందరిని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికే క్లైమాక్స్ సీన్ బిట్టును చివర్లో సెకండ్ల వ్యవధిలో చూపిస్తారు. పూర్తి సమాధానం సినిమాలోనే దొరుకుతుందని అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ను ఒక్కసారి చూస్తే ఈ విశేషాలు కనిపించవు. ట్రైలర్ను మళ్లీ చూస్తేనే ఈ విశేషాలు అర్థమవుతాయి.